నమస్తే మిత్రులారా. నిన్న కల్వకుంట్ల లొట్టపీస్ దొంగరామడు చేవెళ్ళ నియోజకవర్గం షాబాద్లో రైతుల మహాధర్నా చేసిండంట. చేవెళ్ళ ప్రాంతానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం చేసినటువంటి పాపానికి ఈ కుటుంబ సభ్యులందరిని తీసుకొని వచ్చి చేవెళ్ళ చౌరస్తల నిలబెట్టి బట్టలు ఇప్పి చింతబరియాలు తీసుకొని పిర్రలు వాసేటట్లు కొడితే కూడా తప్పు లేదని నేనంట. నిన్న ఆ దీక్షకు వస్తే కేటీఆర్ గారిని ఆన్నే పట్టుకొని మా రైతన్నలు ఆ రకంగా చేస్తారని నేను అనుకున్నా, కానీ ఆ రకంగా చేయకుండా వీడు ఏదో పెద్ద పురాణ పురుషుడు అన్నట్లు, వీడు ఏదో పెద్ద ఉద్ధరించిండి ఈ ప్రాంతానికి అన్నట్లు మనం సెల్రకు తీసుకుపోయి ఇట్లా బర్రెకి నీళ్లు గుమ్ముతాం చూడు, బురదలు పంది బర్రె పొలిరేస్తే ఈ రకంగా నీళ్లు గుమ్మి దాన్ని పెయ్యట్లాగా కడుగుతామో వీని మీద పూలు చల్లుతున్నారు. అట్లా మా చేవెళ్ళ కావచ్చు, పరిగి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలారా, ఈ ప్రాంతానికి వీళ్ళు చేసినటువంటి దగా మోసం ఈ చరిత్రలో మరవలేనిది. మీరు ఒక్కసారి ఈ వీడియో కొంచెం పెద్దగా ఉన్నా కానీ మొత్తం మీరు ఒకసారి వినే ప్రయత్నం చేయండి. వీళ్ళు మన ప్రాంతానికి ఏ రకంగా మోసం చేసిండ్రు అనేది. ఈ చేవెళ్ళ ప్రాంతాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో పాదయాత్ర చేవెళ్ళ నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చేవెళ్ళ ప్రాంతంలో ఎంతో సారవంతమైనటువంటి నల్లరేగడి భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బంగారం లాంటి పంటలు పండుతాయి. పత్తి కావచ్చు, పసుపు కావచ్చు. హైదరాబాద్ మహానగరానికి సగం కూరగాయలు కూడా పండించి అందించేది ఈ ప్రాంతం. కానీ ఈ ప్రాంతంలో ఒక్క సంవత్సరం కూడా వర్షాలు పడకుంటే అన్నమో రామచంద్రాన్ని రైతన్నలంతా పొట్ట చేతిలో పట్టుకొని హైదరాబాద్కి పోయి తట్ట పని, మట్టి పని, పార పని చేసుకుంటా, హోటళ్ళల్లో బిగారి పని చేసుకుంటా బతుకుతారు. మరి ఈ ప్రాంతం బిడ్డల బతుకులు మారాలి. ఈ ప్రాంతం ఒక ఎడారి ప్రాంతంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం రేగడి భూమి కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా లేకుంటుంది. మిత్రులారా, 100 బోర్లు వేస్తే 10 బోర్లు కూడా పడాయి. ఈ ప్రాంతంలో తాగునీరు ఇబ్బందే, సాగునీరు ఇబ్బందే. వీటన్నిటిని గుర్తించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత నది నుండి గోదావరి నది జలాలను తీసుకొని వచ్చి చేవెళ్ళ వరకు ఈ నది జలాలను తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి దాదాపు 40,000 కోట్లతోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత సృజల స్రవంతి పేరు మీద ప్రాణహిత నది మీద ఒక బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి ఆ నీళ్ళని ఎల్లంపల్లికి ఎత్తిపోసి అక్కడి నుంచి మిడ్మానేరు, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా మీదుగా వరంగల్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీదుగా చేవెళ్ళ వరకు ఆ నది జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఈ ప్రాంతంలో సారవంతమైన 3 పంటలు వండే భూములు ఉన్నాయి, కానీ నీళ్లు లేక ఒక్క పంట మాత్రమే పండించుకుంటున్నారు అన్నదాతలు. హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉంది, కానీ ఈ ప్రాంతంలో నీరు లేక ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి దాదాపు 160 టీఎంసీల నీళ్ళని తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేయాలి. హైదరాబాద్కు 30 టీఎంసీల తాగునీరు ఇవ్వాలి. హైదరాబాద్లో ఇండస్ట్రీస్కి ఒక 12 టీఎంసీల నీళ్ళని ఇవ్వాలి. ఈ రకంగా దాదాపు ఒక 16 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని చెప్పి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకానికి శంకుస్థాపన చేసిన. మిత్రులారా, మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రాణహిత నది నుండి తమ్మిడిహట్టి గ్రామం దగ్గర ఒక బ్యారేజ్ ఏర్పాటు చేసి చిట్ట చివర మీరు చూడండి ఒకసారి, ఇవన్నీ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. గోదావరి నది ఎల్లంపల్లి కావచ్చు, మేడారం చెరువు కావచ్చు, మోతేవాగు నుంచి మిడ్మానేర్ నుంచి చేవెళ్ళ ప్రాంతం వరకు నీళ్ళు తీసుకురావాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్లాన్ చేసిండు. మరి ఈ ప్లాన్ని కూడా ఆనాడు మరి నేను చేవెళ్ళ చెల్లెమ్మని చెప్పుకునేటటువంటి సబితా ఇంద్రారెడ్డి అమ్మ గారు కూడా దీన్ని స్వాగతించిండ్రు. మా ప్రాంతానికి మేలు జరుగుతుందని చెప్పి రాజశేఖర్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవించిండ్రు. దాదాపు 10,000 కోట్ల పనులు కూడా జరిగినాయి. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 600 కిలోమీటర్ల సొరంగాలు, కాలువలు కూడా పూర్తయినాయి. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ప్రాజెక్టు ద్వారా నాకేం లాభం లేదు, ఈ ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కడితే మరి నా పామ్ హౌస్లకు నీళ్ళు ఎట్లా వస్తాయి రాబాయ్ అని చెప్పి దీని మొత్తం డిజైన్ మార్చేసిండు. దీని డిజైన్ మార్చి ఆయన ఏం చేసిండంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొంగ మన ప్రాంతాన్ని, మన నోటికాడికి వచ్చినటువంటి ముద్దని ఒక రాబందు మాదిరి, ఒక గుంతనక్క మాదిరి
కాళ్ళతోని దన్నుకొని పోయి ఆ ప్రాజెక్టు డిజైన్ మొత్తం మార్చేసి ఆయన మొత్తం ఈ పనులు మొత్తం పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి పరికరాలను మొత్తం కూడా పైపులు కావచ్చు వివిధ సామాగ్రిని అంతా రిటర్న్ తీసుకొని వచ్చి ఆయన ఫామ్ హౌస్కు తీసుకొని పోయిండు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లోనే ప్రధానమైనటువంటి డ్యామేజ్లన్నీ కట్టుకుంటా మీరు చూసుకున్నట్లయితే ఇది మిడ్ మానేర్ నుంచి అప్పుడు ఇక్కడ ఇట్లా చేవెళ్ళ ప్రాంతం ఇక్కడ వస్తుండే మన ప్రాంతానికి, ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్ళని మార్చేసిండు. ఒక్కసారి యూటర్న్ చేసి రంగనాయక సాగర్, అనంతగిరి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ పక్కనే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటుంది. ఇక్కడ తీసుకొని పోయి మన రైతుల్ని నిండా ముంచి మన నోట్ల మట్టి కొట్టినటువంటి దొంగనా కొడుకులు వీళ్ళు మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి ఏ మొరగబెట్టడానికి వచ్చినవరా రామా, నీవు ఏం బీకినావురా, మా ప్రాంతం యొక్క రైతుల ఉసూరు తగిలిపోతావురా నీవు. ఇది ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఇంకోటి ఏం చేసిండంటే, సరే ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టినప్పుడు కొంతమంది ఆనాడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులంతా విమర్శించారు. మరి ఈనాడు కేసీఆర్ సంకల జోరినటువంటి మా సబితా ఇంద్రారెడ్డి అమ్మ కూడా వ్యతిరేకిస్తే ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్పిండంటే, లేదు నేను పానైతే నది నుంచి నీళ్లు తీసుకొస్తే చాలా దూరంకి వెళ్ళి అవుతుంది, అది కాదు అయ్యప్పని కాదు, మరి పక్కనే కృష్ణానది ఉంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొని వస్తా అని చెప్పి కళ్ళబోలి మాటలు చెప్పి మనల్ని నిండా ముంచి మన నోట్ల మట్టి కొట్టి దాన్ని డిజైన్ మార్చుకున్న తర్వాత ఈ ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొని వస్తా అని చెప్పి ఏమన్నాడు. మరి నేను గతంలోని మెదక్ నుంచి ఎంపీగా పోటీ గెలిచిన, మరి ఇంకొకసారి కరీంనగర్ నుంచి గెలిచిన, ఆ ప్రాంతంలో నుంచి నేను ప్రాతినిధ్యం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేదు. కానీ పాలమూరు ఎంపీగా ఉండి నేను పార్లమెంటు పోకుండా కూడా తెలంగాణ బిల్లు పాస్ అయ్యే రోజు నేను ఫుల్ బాటిల్ దాక్కుంటా నా ఇంట్లో కూర్చుంటే కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇది పాలమూరు బిడ్డల కృషి, వీళ్ళ సెంటిమెంట్ బాగుంది, వీళ్ళ కాలుముహూర్తం బాగుంది, మరి ఈ ప్రాంత బిడ్డలకు నేను ఏదైనా మేలు చేయాలి, ఈ ప్రాంతం రుణం తీర్చుకోవాలి అని చెప్పి మరి కుర్చేసుకొని ఓ పుల్ బాటలు పెట్టుకొని పక్కలో ఒక చికెన్ ముక్కనో చేపను కాల్చుకొని తినుకుంటా కూర్చొని ఈ ప్రాజెక్టు పూర్తి చేసి మీ కాళ్ళు కడుగుతా అని చెప్పినటువంటి దొంగ కాళేశ్వరం కన్నా ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిండు. మరి కాళేశ్వరం పూర్తి అయింది, తన ఫామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి, తన అల్లూనికి నియోజకవర్గానికి నీళ్ళు వచ్చినాయి, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ సస్యశ్యామలమైంది. ఈ రోజుకు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉందిరా దొంగరామా. ఏం ముఖం పెట్టుకొని వచ్చిండ్రు రైతన్నలారా, వాడు నిన్నొచ్చిండు గల్లవాటి నిలదీయొద్దా? ఏం ముఖం పెట్టుకొని వచ్చినవురా రామ, నువ్వు మా ప్రాంతానికి చేసినటువంటి ద్రోహం తరతరాలుగా తీరలేని అని చెప్పి వాడిని గల్లవాటి అడిగేది ఉండే కదా, ఎందుకు పూర్తి చేయలేడు? మిత్రులారా, రంగారెడ్డి జిల్లాలో ఒక్క 10 రూపాయల పని అన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసిండా మిత్రులారా? ఇటువంటి దొంగలు మన రైతుల గురించి మన గురించి మాట్లాడతారు. వాళ్ళే చెప్తారు కన్నతల్లికి అన్నం పెట్టనోడు అంట, పినతల్లి బంగారు గాజులు చెప్పిస్తున్నాడు అన్నట. మరి అధికారంలో ఉండి ఏం బీకనోడు, పైగా మన ప్రాజెక్టుని డిజైన్ మార్చుకొని వాని ఫామ్ హౌస్లకు నీళ్లు తీసుకుపోయినోడు, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన వాడేసినటువంటి దొంగ మళ్ళొక్కసారి వచ్చి ఏం బీకుతారు మిత్రులారా? ఇది 2. ఇంకొకటి 3, మన ప్రాంతం నుంచి వెళ్ళేటటువంటి ఒక జాతీయ రహదారి ఉంది, హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి. వివిధ కేసుల పేరు మీద, దాని పేరు మీద, దీని పేరు మీద ఈ రోడ్ని పక్కన పెట్టి ప్రతి నిత్యం ఈ రోడ్న మన అప్పా జంక్షన్ నుంచి చూస్తే మన కర్ణాటక బార్డర్ వరకు ప్రతిరోజు యాక్సిడెంట్లు అయ్యి 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్ని కూడా పక్కన పెట్టినటువంటి దొంగలు వీళ్ళు. మన్యగూడ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 4 లైన్లు ఉన్నటువంటి రోడ్డుని ల్యాండ్ అక్విజిషన్కు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సినటువంటి చిన్న ఖర్చు పెట్టుకోకుంటే దాన్ని 3 లైన్లు వేసి వదిలేస్తే రోజు ఒక యాక్సిడెంట్ అయ్యి 2-3 చచ్చిపోతున్నారు. వీళ్ళ ఈ ప్రాంతంలో మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది? వీళ్ళ మన ప్రాంతం గురించి మాట్లాడది? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి రాని అవకాశం దక్షిణ తెలంగాణ బిడ్డకు వచ్చింది. ఈ ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు దక్షిణ తెలంగాణ మీద ఒక సవతి తల్లి ప్రేమ చూపించిండు. ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వలేదు, ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు కట్టియలేదు. ఈ ప్రాంతం నుంచి ప్రతి నిత్యం తన కోడంగల్ నియోజకవర్గానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ప్రాంతం బతుకులు మారుతాయని మనమంతా కలలు అంటుంటే ఈ దొంగలు వచ్చి మళ్ళొక్కసారి ఇక్కడ అభివృద్ధి జరగొద్దు, ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు రావద్దు, ఇక్కడ బిడ్డలంతా వెళ్ళి బొంబాయి బొగ్గుబాయి వెళ్ళి అడక తినాలి, వీళ్ళకి ఉద్యోగాలు రావద్దని కుట్రలు పడుతున్నారు మిత్రులారా వీళ్ళు, ఈ దొంగలంతా కలిసి. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచన చేయండి. మరి నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుత్రరత్నం డ్రామారావు పక్కన
సబితమ్మ కూర్చొని వాడు ఏది చెప్తే ఈ అమ్మ దానికి సై అంటున్నది. మన ప్రాంతానికి ఇంత ద్రోహం చేస్తే మీరు ఎందుకు అడగలేదు తల్లి? నీ ఒక ముష్టి మంత్రి పదవి కోసం, నీ ముష్టి మంత్రి పదవి కోసం ప్రాణహిత చేవెళ్ళ పథకాన్ని పక్కన వాడేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంకల జోరనేవమ్మా నీవు. సరే మరి వాడు చేవెళ్ళ సభలో ఏమేమి మాట్లాడినో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. వాడు చాలా మాట్లాడాడు నిన్న. అసలు ఈ ప్రాంతానికి చేయాల్సిందంత ద్రోహం చేసి మళ్ళీ పెద్ద పెద్ద గప్పాలు కొడుతున్నాడు. మళ్ళీ రైతులకు నేనేదో ఉద్ధరిస్తున్నా. ఏం ఉద్ధరించినవురా దొంగ? మా ప్రాంతాన్ని సర్వనాశనం చేసిన దొంగలరా మీరు. ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు దొంగలు. చెప్పు బిడ్డ. కాబోయే ఎమ్మెల్యే తమ్ముడు పట్లోల కార్తిక్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి వస్తే, షాబాద్కి వస్తే, రైతు దీక్ష కార్యక్రమానికి, రైతు ధర్నా కార్యక్రమానికి వస్తే నాకైతే నిరసన కార్యక్రమానికి వచ్చినట్టు అనిపించలే. ఆ జేసీబీ లేంది, ఆ పూలేంది, ఇదేదో ఈ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా ఓడగొట్టి చేవెళ్ళలో మళ్ళా గులాబీ జెండా ఎగిరేసి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అయినంత గొప్పగా ఈరోజు స్వాగతం పలికిన మా తమ్ముడు యువ నాయకుడు పట్నం అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా తమ్ముడు శుభప్రద్ పటేల్ గారికి, కొడంగల్ రైతుల తరఫున 37 రోజుల పాటు జైలు జీవితం గడిపిన కొడంగల్ కు మళ్ళీ తిరిగి తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టి తిరిగి ఎమ్మెల్యే అన్న రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటే నీ తరం కాదు, మీ అప్ప తరం కూడా కాదురా. నీవు కానీ పట్నం నరేందర్ రెడ్డి అని చెప్తున్నావు కదా దొంగ. ఎవడన్నా వచ్చి ఏదన్నా ఒక ఊర్లో కొడంగల్లో వచ్చి ఒక ఊర్లో ఒక వార్డు మెంబర్ కేసు గెలువునరా చూస్తాం. ఇక అది కూడా మా ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, మా బతుకులు మారుతాయి, మా ప్రాంతానికి సిమెంట్ పరిశ్రమ వస్తుంది, మా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తున్నాయి, మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్ళు వస్తున్నాయి, మా ప్రాంతంలో రోడ్లు అవుతున్నాయి, మా ప్రాంతంలో పరిశ్రమలు వస్తున్నాయి. మరి మీరు ఏం బీకది మీకు ఓట్లు ఎట్లకి వేస్తారా? వాడు గెలుస్తారా? ఒక వార్డు మెంబర్ అని గెలువమని చూస్తాం. నరేందర్ రెడ్డిని ఈసారి ఏడని వేసి గెలువమని చూస్తా. నీవు దమ్ము ఉంటే నీవు మొగాని అయితే గెలిపిరా వచ్చి. యూజ్లెస్ ఫెలో. పట్నం నరేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా వేదిక పైన ఉన్న నాయకులు పేరున ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదు. మండల పార్టీ అధ్యక్షుడు నరసింహరావు గాని ఎవరెవరి పేర్లు చెప్పలేదు. మీరు మనుషుల్నే తిట్టుకోవాలి, బయట తిట్టొద్దని కోరుతూ మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ముందున్న ఓపికగా కూర్చున్న మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ముళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి ప్రత్యేకంగా వచ్చిన మా పత్రికా మిత్రులు, పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఆకలి అవుతుంది, నాకెరికే కొంతమంది కళ్ళవత్తలేదు. ఎట్లెట్లా నువ్వు ఆగ్రహం నిలబెడగా ఆగు, నాదొల్లి నాది, నీళ్ళొల్లి నీది. అయితే పొద్దున వీడు ఎన్ని డ్రామాలు చేస్తారా? ఇంకా నీ డ్రామాలు ఆపరా రామా. హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరికి ఆకలి అవుతుంది, నాకెరికే కొంతమంది కళ్ళవత్తలేదు. ఎట్లెట్లా నువ్వు ఆగ్రహం నిలబెడగా ఆగు, నాదొల్లి నాది, నీళ్ళొల్లి నీది. అయితే పొద్దున షాబాద్కి వస్తున్నా. వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతుందో చూద్దామని అయితే పేపర్ తీసిన. పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు, అత్యుత్తమ జోకు పొద్దున పేపర్ లో చూసిన. ఏంటిదా జోక్ ఎరికేనా? రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి. ఇలా పత్రికలు రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా, మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారం ఇయ్యండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాను. 6 గ్యారెంటీలు అమలు చేసిన, రుణమాఫీ మొత్తం చేసిన, మొత్తం తెలంగాణను ఉద్ధరించిన, 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా, అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా, మీరు నా మాట నమ్ముండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, మీరు జవాబు చెప్పాలి. అమ్మ దండం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? నేను ఇందాక చెప్పింది కూడా అదే కదరా. అమ్మ కన్నం పెట్టనోడు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మా ప్రాంతాన్ని పట్టించుకోనోడు ఏం ముఖం పెట్టుకొని షాబాద్ వచ్చినావు రా సన్నాశాన్ని నేను అడుగుతున్నా. మీ అయ్యే తెలంగాణ రాష్ట్రానికి దళితుని ముఖ్యమంత్రి చేస్తాన్నాడు, చేసినారా బాయ్? ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తాన్నాడు, ఇచ్చినారా? ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నావు? కాంగ్రెస్ పార్టీ, నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాలను మొత్తం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. యోధవా నీవెందుకు తొందర పడుతున్నావు? రాగా రాదు, సంవత్సరమే అయింది, మీరాక 10 ఏళ్ళు కాలేదు కదా. చెప్పు. అమ్మ దండం పెట్టినోడు చిన్నమ్మ బంగారు గాజులు చేయిస్తారా?
వేయిస్తావా? నీ లోటపీస్ మాటలు మాట్లాడతావు. లేదు నాకు తెలియదు. ఇక మరి కొంతమంది ఏమో రత్నమ్మని వచ్చి వెళ్ళి పెడతాను. బస్సు నీకు ఫ్రీ బస్ ఎక్కడ బస్సు వచ్చిందని చెప్తున్నది రత్నమ్మ. రత్నమ్మని మాట్లాడిస్తున్నాను. ఆమె ఉన్నది మాట్లాడితే ఆగాగా అంటున్నాడు వీడు. ఇక్కడ ఇవ్వలకు మైక్ ఇచ్చినా మీరు తిట్టే తిట్లకు రేషం ఉన్నోడైతే ఇంకోడైతే ఆయనతో బకెట్లో నీళ్ళు నింపుకొని దూకి చచ్చిపోతాడు. కానీ ఆయన రేవంత్ రెడ్డి మీ అయ్యకు రోషం లేదు కాబట్టి నిండా ఫుల్ బాటలు తాగి ఫామ్ హౌస్లో వండుకుంటున్నారా దొంగ. నీవు రోషం గురించి, సిగ్గు గురించి, ఇల్వ గురించి, ఇజ్జత్ గురించి, మానం మర్యాద గురించి నువ్వు మాట్లాడతావు. తెలంగాణ ప్రజల ముందుకు రావడానికి ముఖం లేక బయటికి వస్తే ముఖం మీద ఉముస్తారని చెప్పి వాడు ఫామ్ హౌస్లో మీ అయ్య ఫామ్ హౌస్లో వండుకుంటే నీవు సిగ్గు తప్పినవనివి. ఆ ఫార్ములా ఈ కేసులో ఇరుక్కొని మీ చెల్లెలు సారాదందాలు ఇరుక్కొని ఢిల్లీ చుట్టూ, ఈడీ చుట్టూ, సిబిఐ చుట్టూ తిరుక్కుంటా మళ్ళీ సిగ్గు శరం లేకుండా జనాల ముందు వచ్చి ముఖం చూపించుకుంటున్నారు. సిగ్గు నాదిరా మళ్ళా ఎందుకు తిడతారా? ఏం లేవు, రేషము సిగ్గు ఇజ్జతు ఏం లేదు. ఏది పడితే ఊరుడే, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుడే, ఇష్టం వచ్చినట్టు సిరుగుడే ఊరేగుడే. నేను ఒక్క మాట అడుగుతున్నా, ఊళ్ళే ఎవరైనా ఒక మాట ఇస్తే లేదా ఏమైనా బాకీ ఇస్తే వాడు తిరిగి ఇవ్వకపోతే మనం కేసు పెడతాం. ఏం కేసు పెడతాం? 420 కేసు పెడతాం. లేదా నీ సొంత నియోజకవర్గం కొడంగల్ కొదాం. ఒక్క ఊర్లోనన్నా రైతులు కింద రుణమాఫీ అయ్యిందని చెప్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా, రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తా అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖం చెప్పిన. కానీ అరే 10 ఏళ్ళ అధికారంలో ఉండి కొడంగల్ నియోజకవర్గంలో ఒక డబుల్ బెడ్రూమ్ అని కట్టినవారా సన్నాసి? రాబోయే ఎలక్షన్లో పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు. చేసినావురా? రా కొడంగల్లో నీవేం బీక్నేవో, గత 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి ఏం బీక్నేవో, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపే కొడంగల్లో ఎటువంటి అభివృద్ధి పథకాలు వస్తున్నాయి, కొడంగల్లో రోడ్లు ఎట్లయినాయి చూపిస్తారు. రారా కొడంగల్ ప్రజలు. ఎక్కడ ఊహించుకోకు రామా. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, సరే కొడంగల్ పోని, కొండారెడ్డిపల్లి పోని, రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే, చేవెళ్ళ నియోజకవర్గం అయినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, డేటు, ప్లేసు, టైము 3 ఇష్టం. ఏ ఊరికంటే ఆ ఊరికి పోదాం. నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం. ఒక్క ఊర్లోనన్నా గిన్న రైతులు రుణమాఫీ అయిందని 100% కింద రాసిస్తే మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులను రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇంత మోసం చేయొచ్చా? అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయినాక సతాయించడం మొదలు పెట్టాడు. 1 రూపాయి కూడా వేయలే. కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతులకు నాట్లప్పుడు పడుతుండే పైసలు, కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్లప్పుడు మాత్రమే పడతాయి. ఏం చేసాడు? 7,600 కోట్లు దాచి పెడితే వీని బాధ ఏందంటే కేసీఆర్ ఉన్నప్పుడు వాని అయ్య 600 ఎకరాలకు ఫామ్ హౌస్కు పడుతుండే, మల్లారెడ్డికి పడుతుండే, వీని జన్వాడ ఫామ్ హౌస్కు పడుతుండే, వాని మొయినాబాద్ ఫామ్ హౌస్కు పడుతుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దొంగలకంతా రైతు భరోసా పథకం కింద పైసలు కట్ అవుతాయని వీని బాధ. పైసలు పడతలేవని వీని బాధ కాదు. వీటందరికీ దొంగలకు, పెట్రోల్ బంకులకు, హాస్పిటళ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫంక్షన్ హాళ్లకు వీటన్నిటికీ కట్ అవుతాయని వీని బాధ. రైతు బంధు రాలేదని బాధ అయితే లేదు వీనికి. రైతులకు వేయాలని చెప్పి యాసంగి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నాట్లప్పుడు కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు. ఆ ఒక్కసారికి కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు వేసిండు, తప్పించుకున్నాడు. మళ్ళా తర్వాత వానకాలం పంట, వానకాలంకు రైతు బంధు వేసిండా లేదా? పంట ఏర్పడలేదా? ఒక షాబాద్ లో డిసెంబర్ 3కు ముందైతే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే భస్మాసు రాష్ట్రమైంది. నెత్తి మీద భస్మాసు రాష్ట్రం అయిపోయి ఆగమైపోతున్నాం. ఏం సంగతి అడగాలి. కాంగ్రెస్ పార్టీ పేదలకు, బడుగు బలైన వర్గాలకు మేలు చేసింది ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ రా సన్నాసి. భస్మాసు రాష్ట్రం ఎట్లయిందిరా? నీ అయ్యేలాక నీలాక కాంగ్రెస్ పార్టీ 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకోలే. 1,500 కోట్లు మీ పార్టీలాక మా పార్టీల అకౌంట్లో లేవు. ఢిల్లీలో కూడా ఈ దేశవ్యాప్తంగా నీ అంత లగ్జరీ పార్టీ ఆఫీసులు, ఒక విమానము, ఒక హెలికాప్టరు, ఒక బస్సులు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేవు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయిరా బేటా? ఎవనప్ప జాగిర్రా? భస్మాసు రాష్ట్రం అయింది అనడానికి సిగ్గుండాలే కదరా. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దొంగలరా మీరు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు ప్రజలారా? మన ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, పాలమూరు జిల్లాకు వస్తే వీళ్ళని పట్టుకొని తన్నాలే, తప్పు లేదు. ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసిన దొంగలు మన ప్రాజెక్టులను మొత్తం పక్కన వాడేసి వాళ్ళ ఫామ్ హౌస్లకు నీళ్ళు తీసుకుపోయినటువంటి లఫుట్గాళ్ళు మన గురించి మాట్లాడతారు. చెప్పు. ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు? శిల్కకు చెప్పిండు కేసీఆర్ సార్. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? ఏం చెప్పిండు? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది. కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు, నమ్మకుడు అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిండు. ఏమన్నారు? నెలకు 2,500 పడతాయన్నారు. పడ్డాయా? అన్ని ఇస్తాను. మళ్ళీ 4 ఏళ్ల దాకా పట్టకున్నాడు.
అందుకే చెప్తున్నా ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా, ఓట్లప్పుడు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా కాంగ్రెస్ వాళ్ళని అడగాలి, ఏమాయి కొడుక రైతు భరోసా ఎడమైంది, రైతు బీమా సంగతి ఏంది, రుణమాఫీ సంగతి ఏంది, మాకు ఆడబిడ్డలకు బాకీ పడ్డ 30,000 దాని సంగతి ఏందని అడగాలి. ఇక చెప్పుకుంటే పోతే చాలు ఉన్నది. 4-5 లక్షల లగ్గాలని తెలంగాణలో ఈ సంవత్సరం. టీఆర్ఎస్ ఓడు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ఓట్లకు వస్తే అరే 10 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు ఏం బీకిర్రురా, ఎందుకు డబుల్ బెడ్రూమ్లు కట్టలేదురా, ఎందుకు 7 లక్షల కోట్లు అప్పు చేసినరా, ఎందుకు మీ పార్టీ అకౌంట్లో 1500 కోట్లు ఉన్నాయి కదా కొడుకులలో అవి తీసుకొచ్చి మాకు వంచునరా, ఎందుకు మీ హెలికాప్టర్ తెచ్చి మాకు ఈయనరా, మేము ఒక రోజు తిరిగి వస్తాము, మీ బస్ తెచ్చి మాకు ఈయనరా, మీ అయ్యా ఫామ్ హౌస్లోకి వెళ్ళి 600 ఎకరాలకు వెళ్ళి ఒక 550 ఎకరాలు మాకు వంచిపెట్టుండ్రా అని అడుగుండ్రా. భూ సంస్కరణ చట్టంలోనే ఉంది 50 ఎకరాలకు మించి ఉండొద్దు భూమి అని. మరి మీ అయ్యా ఏ చట్టం ప్రకారం సంపాదించిండ్రో బిడ్డ? మేము కూడా మస్తు చెప్తాం, నీ బట్టలు మొత్తం ఇప్పి బజార్లో పెడతాం బిడ్డ అనుకుంటున్నావు, నీకే మాటలు వస్తాయని నీవు అనుకుంటున్నావు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వారియర్స్ కూడా యాక్టివ్గా ఉండండి. ఇటువంటి దొంగలు చేసినటువంటి దొంగతనాన్ని ప్రతి నిత్యము తెలంగాణ సమాజానికి తెలియజేస్తూనే ఉండండి. ఎవరికి రాని అవకాశం మనకు వచ్చింది. ముఖ్యమంత్రి మనవాళ్ళు ఉన్నప్పుడు కింద సర్పంచ్ గెలిచి ఏం బిక్తారా నీ రామ? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఎమ్మెల్యేలు మనోళ్ళు ఉండి ఎంపీలు మనోళ్ళు ఉండి ముఖ్యమంత్రి మనోడు ఉన్నప్పుడు సర్పంచ్ మీ వాళ్ళు గెలిచి ఏం బిక్తారా? 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం బీకనోడు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఆలోచన చేయండి మిత్రులారా. మన సర్పంచ్ ఉంటే మనం అడగడానికి హక్కు ఉంటుంది. అవసరమైతే ఎమ్మెల్యే దాకా పోయి అడుగుతాడు. వీళ్ళని గెలిచి ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు మనోళ్ళు కూడా. రేవంత్ రెడ్డి మరి తులం బంగారం బంగారం షాపు ఇస్తలేడా, లేకపోతే నేను నమ్మతలేడా, లేకపోతే చీటింగ్ కేసు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారెంటీలు అని చెప్పి నీవు దొంగ కాబట్టి ఫార్ములా ఇలా దొంగతనం చేసిన 50 కోట్లు నీ మీద పెట్టాలి చీటింగ్ కేసు. ఇక పోలీసులు కేసు అయింది వీని మీద. వాళ్ళు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడు, ఉల్టా ఏమని చెప్తాడు వాళ్ళపై. కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు. అందుకే మనం ఒకటే పని చేయాలి. ఏం చేయాలి? వీడు పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులని బానిసలుగా చేసి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులని ఎట్లా వాడాలో అట్లా వాడినటువంటి దొంగలు వీళ్ళు. పోలీసు వాళ్ళు వీళ్ళ పరిపాలనలో చక్కగా ఉద్యోగాలు కూడా చేసుకోలేదు. ఒక్కొక్క స్టేషన్లో వారం రోజులు, నెల రోజులు, 2 నెలలకు మించి ఒక్క ఎస్ఐ కూడా పనిచేయలేదు. మీరా పోలీసుల గురించి మాట్లాడేది? ఈరోజు మా పోలీసు అన్నలు నిర్భయంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఎటువంటి ప్రెషర్లు లేవు. వాళ్ళు చట్టం ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేసుకపోతున్నారు. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఈరోజు పనిచేసే అవకాశం ఏర్పడ్డది. ఇంతకుముందు ఉండేనా అన్నలారా? మీరు ఆలోచన చేయండి. వీడు పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు అంటే వీడిని ఏమనాలో చెప్పండి. సిగ్గు తప్పినోడు. మళ్ళీ ఓట్లకు వస్తారు, ఎక్కువ దూరం లేదు. చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళీ కాబోతున్నది, ఉప ఎన్నిక కాబోతున్నది. చేవెళ్లలో ఎన్నిక మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్ కి ఓటేసిరు, ఓటేసి గెలిపించారు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు. చేవెళ్లలో గెలిచినటువంటి ఎమ్మెల్యేనంట రేవంత్ రెడ్డి సంకలం పోయిందంట. సిగ్గు తప్పినోడా, యూజ్లెస్ ఫెలో. అవులేగా 2014లో ఈరోజు చేవెళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాళే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే మీ అయ్య తీసుకోలేదారా? అంటే నువ్వు చేస్తే సంసారం, ఇతలోడు చేస్తే వ్యభిచారమా? మా ఎమ్మెల్యే నీవు అప్పుడు ఎట్లా తీసుకున్నావు వేదవా? కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డిని మీ పార్టీలో ఎట్లా చేర్చుకున్నావురా? చెప్పరాదురా. నీవు నేర్పిన విద్య కదా. అంటే నువ్వేమన్నా చేయొచ్చు, ఈడ ఉప ఎన్నిక వస్తుంది అంట. మరి ఎందుకురా 10 ఏళ్ళు నువ్వు మొత్తం ప్రతిపక్షం లేకుండా అన్ని పార్టీలలో నీ పార్టీలో కలుపుకున్నావు? ఒక్క ఉప ఎన్నిక ఎందుకు పెట్టలేదు? సిగ్గుండాలే కదా చెప్పనికే. మా పార్టీ ఎమ్మెల్యే బరాబర్ అభివృద్ధి కోసం పోయినాడు. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు? ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో? రైతు బంధు ఇచ్చినావా? లేకపోతే 10 ఏళ్లలో నీవేం చేసినావు చెప్పరా? చేవేళ్లకు 10 ఏళ్లలో నీ పార్టీలోనే ఉన్నాడు కాళే యాదయ్య. మరి ఆయన కూడా ఆ రోజు అభివృద్ధి కోసమే వచ్చిండని నీవు చెప్పినావు, మీ అయ్యే చెప్పిండు. మరి 10 ఏళ్లలో మీరేం బీకినరా? ఒక రోడ్ వేయనికే శాతగాలే దొంగ. మళ్ళీ నువ్వు మాట్లాడతావు. ఆడపిల్లలకు నెలకు 2,500 ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? చదువుకునే పొలగాళ్ళకు స్కూటీలు ఇచ్చినవా? నువ్వు ఇచ్చిన మాట ఒకటి లెట్టుకు. హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే గుండె రైతు భరోసా ఇయ్యనందుకు, చెప్పిన మాట ప్రకారం 15,000 ఇయ్యనందుకు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు, సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు, 2,500 అని చెప్పి మోసం చేసినందుకు, 6 గ్యారెంటీలు ఎత్తగొట్టినందుకు, పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి మా భూమి మాకే ఉండాలి, అక్కట్లో గుంజుకుంటావు నువ్వు అని అడిగితే 40 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు 40 రోజుల పాటు. గట్ల రైతులను హింసించినందుకు, హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే గుండె నొప్పి వస్తే
బేడీలేసి హాస్పిటల్ కొట్టబోతావా? మిత్రులారా, వీడు కొడంగల్ రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఔలేగాడు తన సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్లో ఒక 7-8 ఊళ్ళు ముంచిండు, కొండపోచమ్మ సాగర్లో ఒక 5-6 ఊళ్ళు ముంచిండు, బసవపూరు, గంధమల్ల, మిడ్మానేరు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఊళ్ళ ముంచినటువంటి దొంగ వీడు. వాని ప్రాంతంలో అభివృద్ధి కావచ్చు. మరి మా కొడంగల్ ప్రాంతంలో ఒక 1000 ఎకరాల్లో ఒక చిన్న ఇండస్ట్రీ తీసుకొని వచ్చి ఈ ప్రాంతం నుంచి ప్రతి నిత్యం వలస పోతారు. ఈ ప్రాంతం బిడ్డలు హైదరాబాద్ పోగుద్ది, ఈ ప్రాంతంలోనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక ఫ్యాక్టరీ తీసుకురావాలని చెప్తే మా రైతన్నలు వాళ్ళకి పరిహారం ఎక్క కావాలని 6 నెలల నుంచి వాళ్ళు ఒక నిరసన తెలిపజేసిండ్రు, ఎటువంటి హింసలకు తావు ఇవ్వకుండా. ఈ దొంగలు ఎప్పుడైతే ఎంటర్ అయినరో వీని బంజారాయిల్స్ ఇంట్లో వీడు భోగముని సురేష్ అనేటటువంటి 3 దొంగలు కలిసి కుట్రలు అన్నీ కొడంగల్ రైతుల్ని రెచ్చగొట్టి కలెక్టర్ మీద దాడి చేయించి అధికారులను చంపే ప్రయత్నం చేస్తే మరి కేసులు కాకపోతే ఏమైతే మిత్రులారా? మా రైతన్నలు కొడంగల్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎన్నికలప్పుడు కూడా ఒక్కడు అన్నదమ్మి అనుకుంటాడు, వానికి ఇష్టం వచ్చినానికి ఓట్లు వేస్తారు, కానీ ఒక్కరి మీద ఒకడు దాడి చేసుకునే సంస్కృతి లేదు. మరి ఈ దొంగలు ఎంటర్ అయిన తర్వాత ఈయన షాబాద్ రౌడీయిజం వీని నక్కబుద్ధులు అన్నీ కలిసి కొడంగల్ ప్రాంతంలో ఒక హింసను సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ముఖ్యమంత్రి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయాలని చెప్పి వీళ్ళు కుట్రవన్నినటువంటి కుట్రదారులు, ఈ దొంగలు చేపించినటువంటి దాడి అది. వీళ్ళు చేసినటువంటి కుట్రలో భాగమై అమాయకమైనటువంటి మా రైతన్నలు ఈరోజు జైళ్ళ పాలైన మిత్రులారా. దానికి కారణం ఈ కొడుకులు కదా. మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారు వీళ్ళు? కొడంగల్ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి లేదని మరొక్కసారి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. దొంగవు నీవు, కథ, కర్మ, క్రియ మొత్తం నీవు. నీ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని రెచ్చగొట్టి వాడు అయ్యి ఆ ప్రాంతాల్లో తిరిగి అధికారులు వస్తే కొట్టుండి చంపుండి ఏమన్నా అయితే నేను చూసుకుంటా, రాముడు వస్తాడు వాడు చూసుకుంటాడు అని చెప్పి వాడు రెచ్చగొడితే మా రైతన్నలు ఏం తెలియని రైతన్నలు అధికారుల మీద దాడి చేసినారు మిత్రులారా. మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. గందుకేయాలి నీకు ఓటు. సరే, నరేందర్ రెడ్డిని పెట్టినావు, నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకి వెళ్ళినాం అన్న 37 రోజులు కాదు మళ్ళీ ఒక 40 రోజులు మొమ్మంటే పోయేస్తా, కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఒక్క నరేందర్ రెడ్డి కాదు, నేను కూడా చెప్తున్నా 37 రోజులు కాదు, నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేమి లేదు, భయపడేటోడు ఎవరు లేడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో, నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలు ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మది గుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటాడా? అమ్మ మది గుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటున్నాడు చూసిరా. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు నిన్న ఢిల్లీలో. కేసీఆర్ ఏమంటున్నాడు? కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చినట్టు. అరే సన్నాసి, రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినవరా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం లోపే 50,000 ఉద్యోగాలు ఇచ్చిందిరా. మరి మీ అయ్యే ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. డిఎస్సి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందా? మీ అయ్యి ఉన్నప్పుడు జరిగిందిరా. ఎవడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందో నీవు ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. నీవెన్ని దొంగ మాటలు చెప్పినా, నీవెన్ని లంగ మాటలు చెప్పినా, నీవెన్ని దొంగ దీక్షలు చేసినా వీని నమ్మకంరా బాబు. వీడు ఆ నీళ్ళల్లో ఏదో దొంగ జపం చేసుకుంటా నేను మొత్తం శాకాహారిని అయిపోయినా, నేను మాంసం తిననని చెప్పి నమ్మించి మోసం చేసి శాపాన్ని లటుక్కున గొంతులు వేసుకొని మింగిందంట. అటువంటి దొంగలు, ఇటువంటి దొంగల్ని నమ్మొద్దని మరొక్కసారి హెచ్చరిస్తూ, దయచేసి ఈ వీడియోను మన ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాల మిత్రులందరికీ షేర్ చేయండి. వీళ్ళు మన ప్రాంతానికి ఎటువంటి మోసం చేసినారో వీళ్ళ మోసము, వీళ్ళ చిట్ట మొత్తం బయట పెట్టాలని మరొకసారి కోరుకుంటూ, దయచేసి మన ఛానల్ని అందరూ కూడా సపోర్ట్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నా. రైట్, నమస్తే మిత్రులారా.